నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆధ్యాత్మికత పట్ల పిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు అన్నారు. శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా. తుఫాను ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొందాం. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మొంతా తుఫాను కారణంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ యారాడ ప్రాంతంలో ఇరిగిపోయిన కొండ చర్యలు, లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న వర్షపు నీరు, డ్రైనేజీ వాటర్ ఓవర్ఫ్లో అవుతున్న ప్రాంతాలను పెదగంట్యాల నుంచి గంగవరం వెళ్లే మార్గాన ఇతర ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యక్షంగా పరిశీలించి స్థానిక ప్రజల పరిస్థితిని తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొంతా తుఫాను ప్రభావం దృష్ట్యా లోతట్టు ప్రాంతాల వారు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మొంతా తుఫాన్ సందర్భంగా మేము గాజువాక ప్రాంతంలో, ముఖ్యంగా పెద్దగంట్యాడలో ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాలు, అలాగే గంగవరం ఈ నీరు నించుడిపోవడం వల్ల రోడ్డు పాడైపోయినటువంటి ప్రాంతం, అలాగే యారాడ్లో ఆ సముద్ర తీర ప్రాంతం, అవే కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా మరి ఈరోజు అధికార యంత్రాంగంతో వెళ్ళి సందర్శించడం జరిగిందండి. ముఖ్యంగా ఈ రోడ్డుపైకి నీరు రావడానికి అంటే బ్యాక్ వాటర్ కారణం ఏవైతే ఈ డ్రైన్స్ అన్ని చోక్ అయిపోయి, లేకపోతే ఆ డ్రైన్ వాటర్ అంటే ఈ వరద నీరుకు సరిపడేటువంటి కల్వర్ట్ డిజైన్ కావచ్చు, ఇలాగా కొన్ని సమస్యలతో రోడ్డుపైకి నీరు వస్తుందండి. దాన్ని పూర్తిగా పరిశీలించి మళ్ళీ ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ ఎండ్ కెనాల్ అంటే మనకి ఈ వరద నీరంతా కూడా తీసుకుని సముద్రంలోకి తీసుకువెళ్ళేటువంటి ఆ కెనాల్, పరివాహక కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మరమ్మతులు చేయాలి. అలాగే దాంట్లో ఉన్నటువంటి ఈ సిల్ట్ అంతా తీయాలి, పూడికి అంతా కూడా తీయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాన్ని కేవలం ఒక జీవీఎంసీ అధికారులు తలుచుకుంటే సరిపోదు. దాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులతోని, గంగవరం పోర్ట్ అధికారులతో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా పర్యవేక్షించడం అంటే కోఆర్డినేట్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే కొండవాళ్ళ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారికి ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుతుందేమో అని ముందే గ్రహించి అధికారులను పంపి వాళ్ళని ఖాళీ చేయించి ఇలాంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు మేము సింహగిరి కాలనీలో ఉన్నటువంటి స్కూల్లోకి వచ్చాం. ఇక్కడ కొంతమందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అంటే ప్రమాదం ముందుగానే పసిగట్టి మరి ఆ జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ప్లేన్ ఏరియాస్లో కూడా ఉంటున్నటువంటి వారికి కొంచెం డైలాపిడేటెడ్ స్టేట్లో ఉన్నటువంటి బిల్డింగ్స్, అంటే కొంచెం పడిపోతామేమో అనే ఒక అనుమానం ఉన్నటువంటి బిల్డింగ్స్ నుంచి కూడా ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా మనకి గత అనుభవం నుంచి తెలుసుకుంటే హరిజన్ జగ్గపాలెంలో ముంపు గురైనటువంటి ప్రాంతం ఉంది, అలాగే కుచ్చుబాంబు కాలనీలో ఉంది. ఇదే కాకుండా ఈ పెద్దగంట్యాడలో ఉన్నటువంటి హౌసింగ్ కాలనీ, రిక్షా కాలనీ, రామచంద్ర నగర్ ఇంట్లో కూడా గతంలో ముంపుకి గురైనటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఆ ప్రాంతంలో ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాండి. కనుక మేము అదే కాకుండా మా కార్యకర్తలు, నాయకులు, కూటమి పార్టీ నాయకులందరికీ కూడా వాళ్ళ ప్రాంతాల్లోనే కొంచెం అలర్ట్గా ఉండి
అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగిందంటే దీంతో పాటు సచివాలయం స్టాఫ్, జీవీఎంసీ, పోలీస్, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిపి ఏపీఈపీడీసీలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా గత హుదూద్ అనుభవం నుంచి మనకు తెలిసింది ఏంటంటే పవర్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువగా ఈదురుగాలికి. సో వాళ్ళని కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా హాస్పిటల్స్లో కూడా ఈ జనరేటర్స్కి కావాల్సినటువంటి ఆయిల్ అది కూడా సమకూర్చుకోవడం కూడా తగ్గ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మికత పట్ల పిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహారావు అన్నారు. ఈ మేరకు శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో ఉన్న బీవీకే స్కూల్లో చిన్మయి మిషన్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసి గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కర్నంరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఉన్న 150 స్కూళ్లలో 9,000 మంది చిన్నారులు ఈ భగవద్గీత పోటీలో పాల్గొనగా 160 మంది గెలుపొందారన్నారు. ఇందులో 18 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వారిని అంతగా ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలన్నారు. గత 18 సంవత్సరాల నుంచి చిన్మయి మిషన్ ద్వారా స్వామి రఘువీరానంద స్వామి, ఎన్వి స్వామి, జయంతి మేడం అనేక మంది భగవద్గీత బోధిస్తున్నారని, మానవులు ధర్మంగా ఎలా జీవించాలి భగవద్గీతలో చెప్పారని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, అలాగే చీకటిని చీల్చి వెలుగునిచ్చే ప్రతీకగా భగవద్గీత నిలుస్తుందని ప్రతి ఒక్కరూ భగవద్గీతను పఠనం చేయాలన్నారు. సమాజంలో ఎలా జీవించాలో భగవద్గీతలో స్పష్టంగా చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, ఉషాశ్రీ, కృష్ణారెడ్డి, నాయుడు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద వాల్తేరులో ఉన్నటువంటి మా చిన్న మిషన్ కేంద్రం ఏదైతే పెద్ద వాల్తేరులో చిన్న మిషన్ కేంద్రం ఉంది. అక్కడ మీరు వచ్చున్నారు కదా. చిన్న మిషన్ మీకు ఇప్పుడే చెప్పున్నారు, దైవం తిండి ఏంటంటే దైవం. ఈ విధంగా దేశానికి చేస్తున్నటువంటి సేవ, ధర్మము పరంగా ఏదైతే భక్తులతో అందరినీ తీసుకొని రావడం అది, అలాగే అంతర్గతంగా మనకు కావాల్సిన ఇన్నర్ హార్మనీ అండ్ పీస్, వీటికి కావాల్సిన సాధన పరంగా ఇవన్నీ కూడా వారి నిష్ణాతులు శాంతిపని సాధనాలయ గురుకులంలో వస్తున్నటువంటి వారు నిష్ణాతులు. అండ్ చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చున్నారు కదా. ఇక్కడ మేము ఉన్నాం అనుకోండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అంతా కూడా బ్రహ్మచారి శ్రీవత్స చైతన్య గారు సిద్ధంగా ఉన్నారు. మీ అందరూ కూడా వారి యొక్క సేవలను సద్వినియోగపరచుకోండి. మనం కాంటాక్ట్ చేసుకోవడం మేము చెప్తాము. And Swami is dedicated to his life to society. చిన్మయి మిషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి భగవద్గీత పఠనం పోటీలు నిర్వహించారు. మన గాజువాక శీలనగర్ వెంకటేశ్వర కాలనీలో ఉన్న బీవీకే స్కూల్లో సుమారు 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గత 4 నెలలుగా చిన్మయి మిషన్ ఆధ్వర్యంలో మన విశాఖపట్నం జిల్లా, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో ఉన్న సుమారు 155 స్కూల్లో ఈ చిన్మయి మిషన్ వారు వెళ్ళి 9,000 మందికి పఠనం పోటీలు నిర్వహించారు. అందులో జిల్లా స్థాయికి 160 మంది వచ్చారు. వారందరికీ ఈరోజు పోటీలు నిర్వహిస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళందరూ ప్రైజెస్, సర్టిఫికేట్స్, మెడల్స్ కూడా అందజేయడం జరిగింది. మొదటి నగదు బహుమతిగా 3,000 రూపాయలు, రెండవ నగదు బహుమతిగా 2,000 రూపాయలు, అదేవిధంగా మూడో బహుమతిగా 1,000 రూపాయలు నగదు ప్రోత్సాహం కూడా చేశారు. స్వామీజీ రఘువీరానంద స్వామీజీ గారు, అదేవిధంగా జయంతి మేడం గారు, ఎన్వి స్వామి గారు, వారంతా కూడా చిన్మయి మిషన్ నుంచి గత 18 ఏళ్లుగా ముఖ్యంగా ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు మన భారతదేశంలో భగవద్గీతను ఏ విధంగా చెప్పారు, మానవులు ధర్మంగా ఏ విధంగా జీవించాలనేది మనకి భగవద్గీతలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మన కర్మ మనం పాటిస్తూ వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి మంచి జరుగుతుంది అనేది, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, అదేవిధంగా చీకటిని చీల్చి వెలుగునిచ్చే ప్రతీక భగవద్గీత మిగులుతుంది. భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా పఠనం చేయాలి. దాని ద్వారా మనం ఏ విధంగా సమాజంలో జీవించాలనే మంచి విషయాలు తెలియజేస్తాయి.
చాలా అభినందించాల్సిన విషయం. చిన్న వయసులోనే పిల్లలకి ఎల్కేజీ, యూకేజీ చదివే పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. 9,000 మంది వరకు ఈ 2 జిల్లాల్లో పార్టిసిపేట్ చేశారు. అందులో మొత్తం 18 మంది రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యారు. వారందరికీ కూడా ముఖ్యంగా వీరిని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి సనాతన హిందూ ధర్మాన్ని వాళ్ళు చిన్నప్పటి నుంచే తెలియజేసే విధంగా ఇటువంటి భగవద్గీత పఠనం పోటీలు నిర్వహించడం అనేది చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి పోటీలు కడపలో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నాయకులు గుంటూరు శంకరరావు గారు, నాగేశ్వరరావు గారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉభయ జిల్లాల నుంచి కూడా, అనకాపల్లి నుంచి, విశాఖపట్నం నుంచి కూడా భగవద్గీత పఠన పోటీలు జరుగుతున్నాయి. దానిలో ముఖ్య కారణంగా ఇక్కడ ఏదైతే శిలానగర్ దగ్గర వెంకటేశ్వర కాలనీ బీవీకే స్కూల్లో జరపబడింది. దానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా గ్రామ స్థాయి నుంచి విచ్చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ రోజు భగవద్గీత పఠనంకి పోటీలు నిర్వహించడం జరిగింది. దానిలో 150 మంది విజయాన్ని సాధించారు. అందులో ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన విన్నర్స్ ఉన్నారో వాళ్ళని రాష్ట్ర స్థాయిగా కడపలో జరిగే పోటీలకు ప్రోత్సహిస్తూ వాళ్ళకి నగదు బహుమతి ఇవ్వడం అన్నది కూడా చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడికి ఎవరైతే విచ్చేశారో వాళ్ళందరికీ సౌకర్యాలు చూసుకుంటూ ఈ రోజు ఈ వెంకటేశ్వర కాలనీ బీవీకే స్కూల్లో జరపడం కూడా కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో జరగడం అన్నది అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి సనాతన ధర్మాన్ని మన బీజేపీ నుంచి అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండి, మరి ఈరోజు శీలానగర్ లో ఉన్నటువంటి బీవీకే స్కూల్లో మరి భగవద్గీత పఠన పోటీలు నిర్వహించడం జరిగింది. చెన్మై మిషన్ వారు నిర్వహించడం జరిగింది. మరి ఈ పోటీల్లో సుమారు 160 మంది విద్యార్థులు ఫైనల్ స్టేజ్కి వచ్చి వారందరినీ కూడా మళ్ళా ఈ రోజు ఉదయం నుంచి కూడా పోటీలు నిర్వహించి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నగదు బహుమతి, అలాగే వచ్చిన పేరెంట్స్ సుమారు 500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా కేఎన్ఆర్ ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో అల్పాహారం అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ మరి కేఎన్ఆర్ ఫౌండేషన్ తరఫున మరి అభినందనలు తెలియజేస్తున్నాం. సభవరం మండలం ఆరపాక పంచాయతీ యాతపాలెం గ్రామంలో గల శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకములు, ధూపదీప నైవేద్యములతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ డైరీ డైరెక్టర్ ఆలయ వ్యవస్థాపకులు సరగడం శంకర్రావు మాట్లాడుతూ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం నిత్యం భక్తులతో మహా పుణ్యక్షేత్రంగా వెరజల్లుతోందని అన్నారు. జ్యోతిర్లింగ క్షేత్రాలలో అర్చకులు పూజలు నిర్వహిస్తారని, మా క్షేత్రంలో కుటుంబ సమేతంగా జ్యోతిర్లింగాలకు పూజలు నిర్వహిస్తారని తెలిపారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేస్తామని, నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి రోజు జ్వాల తోరణం 25 లక్షల మహాదీపార్చన సప్తహారతి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు ముందుగా గౌరీ పరమేశ్వర్లకు పూజలు నిర్వహించి అనంతరం కోనేరుకు ఆనుకున్న జ్యోతిర్లింగాలకు పూజలు నిర్వహించుకుంటారని తెలిపారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహించామని తెలిపారు. ఓం నమ శివాయ. ఇది అనకాపల్లి జిల్లా సభవరం మండలం పెదయాతపాలెం అనే ఒక కుగ్రామం అండి. ఈ గ్రామంలో శ్రీ రామ్ విశ్వంప్రదాస్ గారి పరంపరలో మా ఊరు పెద్దలు, అప్పటికి గ్రామ మున్సిపల్ రాపిడి సత్యనారాయణ సుబ్బభద్రమ్మ గారుల కుమారులు ఆర్జనాయుడు గారు ఆశీస్సులతో, వాళ్ళ ఆలోచన సరళితో 2027వ సంవత్సరంలో మేము ఆర్వీఎస్ రమేష్ గారు, నేను కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నామండి. దీనికి ముఖ్య ఉద్దేశం ముందుగా గ్రామ ఏదైతే ముఖంగా ఉందో ఈ కోనేరు,
పరిశుభ్రంగా ఉండాలి, పై ఊరు నుంచి వచ్చే వాళ్ళకి అసభ్యంగా అశుభ్రతగా ఉండకూడదు, దీన్ని బాగు చేయాలని ఒక చిన్న సంకల్పంతో మేము ఇక్కడ కోనేరుని 1994లో ప్రభుత్వం వారి సహకారంతో లోతు చేసి పూడికి తీసి కొబ్బరి చెట్లు నాటి ఒక దీనికి తీసుకురావడం జరిగింది. అప్పటికి కూడా మాకు మనస్తృప్తి లేక దీని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రామస్తుల సహకారంతో దీన్ని శివాలయంగా మార్చే ప్రక్రియలో భాగంగా ముందుగా శివపార్వతుల స్టాట్యూస్ని నిర్మాణం చేయడం జరిగిందండి. ఆ తరువాత శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ మంగళపాలెం వ్యవస్థాపకులు శ్రీ రాపర్తి జగదీష్ బాబు గారు మాకు ఒక చిన్న సలహా ఇవ్వడం, దాన్ని మేము అనడం, దాంతోపాటు ఇక్కడ ఒక ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా రూపుదిద్దుకుంది ఇది. ఆయనకి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏదైనా చిన్న ఆలయం కట్టాలనే ఆలోచన వస్తుంది, కానీ ఒక క్షేత్రాన్ని కట్టాలనే ఆలోచన రావడం అది చిన్న విషయం కాదు. దీని అందరికీ కారణం ఏంటంటే అప్పటి పెద్దలు రామ విశ్వంప్రదాస్ గారు చేసినటువంటి పునాది, అలాగే ఆర్జే నాయుడు గారికి వచ్చినటువంటి ఆలోచన, ఈ రెండు రూపుదిద్దుకొని దానికంట ముందు శరణం సన్యాసి నాయుడు గారు తవ్వించిన కోనేరు మాకు అందుబాటులో ఉండడం, ఈ ముగ్గురు సంకల్పంతో వాత్సల్యంతో ఈవేళ ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఈరోజు నిర్మాణం చేసుకోవడం, నాటి నుండి నేటి వరకు కూడా భక్తులు బ్రహ్మాండంగా వచ్చి వాళ్ళు స్వయంగా అక్కడ అర్చన అభిషేకాలు చేసుకొని ఈవేళ స్వామివారికి పాతులవుతున్నారు. కాబట్టి ఈ యొక్క క్షేత్రం ముందు ముందు కూడా మా గ్రామ యువత నాయకులు అందరి సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం. కాకపోతే ఇది ఒక పెద్ద ఎందుకంటే దీన్ని శుభ్రపరచడం, దీన్ని అంతా చేయడం అనేది పెద్ద సమస్యగా ఉంది. కానీ అయినప్పటికీ కూడా గ్రామంలో యువత ప్రతి ఒక్కరు కూడా నా వెన్నంటూ ఉండి, నాగరాజు కానీ, శ్రీని కానీ, మా మానసనాయుడు కానీ, రాపేటి శ్రీని కానీ, వీళ్ళందరూ కూడా, రామకృష్ణ కానీ, శంకర్రావు కానీ, వీళ్ళందరూ కూడా నా వెన్నంటూ ఉండి, రయ్యం బాగలు కాళ్ళ రమేష్ కానీ నా వెన్నంటే ఉండి అనుక్షణం కూడా నాకు సహాయపడుతూ మాకు సహకారాలు అందిస్తున్నారు. దీని అందరికీ నాకు ఒకే ఒక ఇదేంటంటే రాపేటి రమేష్ గారు, నేనున్నాను శంకర్రావు నువ్వు చెయ్యి అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం నన్ను ఈ విధంగా తీసుకెళ్తుంది. మా ఇద్దరికి కూడా మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఇది. మా నాన్నగారు సూర్యనారాయణ గారు, మా అమ్మగారు బాపయ్యమ్మ గారు ఇద్దరు కూడా పరమపదించారు. వాళ్ళకి కడుపున పుట్టినందుకు ఒక మహత్వమైన కార్యక్రమం చేసేవనే తృప్తి మాకుంది. ముందు కూడా మిగతా వేరే నేను ఉండొచ్చు లేకపోవచ్చు, మిగతా వాళ్ళు కూడా ఈ క్షేత్రాన్ని వాళ్ళ సొంత క్షేత్రంగా, సొంత వ్యవహారంగా తీసుకొని నడిపించి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క దినదినాభివృద్ధి చెందిన ఈ క్షేత్రంలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా యంత్రాంగం, ప్రజలు, మీడియా సహకారంతో సమిష్టిగా మొంతా తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొందామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి తుఫాను ముందస్తు చర్యలపై మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు, ప్రత్యేక బృందాలు అప్రమత్తమై ముమ్మరమైన సహాయక చర్యలు చేపట్టి కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. ప్రజలు భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావం వల్ల మనం రెడ్ అలర్ట్ రావటం, దానికోసం మన కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు అందరూ కూడా జిల్లాలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మనకి స్పెషల్ ఆఫీసర్ గారు కూడా మనకి సార్ వచ్చారు, మీరు చూసారు ఆల్రెడీ. ఎస్పీ గారు కానీ, జేసీ గారు కానీ అందరూ కూడా నిన్నటి నుంచి మనం పాఠశాలలు కూడా సెలవులు ఇచ్చాం. అలాగే ప్రతి విలేజ్లో కూడా మాక్ డ్రిల్ ఏర్పాటు చేసాం. అంటే ఏదైనా అవసరమైనటువంటి లేదనుకుంటే అనుకోని సంఘటనలు ఏదో ఎదురైతే ఎలా వాళ్ళు వాటిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మాక్ డ్రిల్ కూడా ఏర్పాట్లు చేయించాం. ముఖ్యంగా హిల్ టాప్ ఏరియాల్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండమని, అలాగే కొండ దిగువన ఉన్న వాళ్ళకి ఏదైనా మునిగిపోతున్నాయి అనే దగ్గర కొంచెం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి అవన్నీ కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సచివాలయం కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అలాగే ప్రతి మండలంలో కూడా మనం కమాండ్ కంట్రోల్ రూమ్లా పెట్టుకున్నాం. వాళ్ళు ఎవరైనా ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా 1912కి ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు.
అలాగే ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఫైర్ స్టేషన్కి కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే వాళ్ళకి 101కి ఫోన్ చేసినా 100కి ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ 3 రోజులు సెలవులు ఇచ్చాం. అంగన్వాడీ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి 4 రోజులు సెలవులు ఇచ్చాం. 30వ తేదీ వరకు వాళ్ళకి సెలవులు ఉన్నాయి. అలాగే మనకి ఏంటంటే డాక్టర్స్ అందరూ కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయారు. ముందుగా వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ టైంలో వాళ్ళందరూ కూడా ఒక రియలైజ్ అయ్యి వెంటనే మనం డ్యూటీస్లో ఉండాలి. వర్షాలు ఇంత ఎక్కువ పడుతున్నప్పుడు మనం చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా అప్రమత్తమై ఉన్నారు. రైతులు ఎవరు కూడా పొలాలకు వెళ్ళొద్దు అని అందరూ కూడా మనం రిక్వెస్ట్ చేసాం. అలాగే చేపలు వేటకు వెళ్ళవలసిన వాటి మత్స్యకారులు అందరూ కూడా వెళ్ళొద్దు అని, మత్స్యకారులు కానీ గిరిజన మత్స్యకారులు కానీ ఎవరు కూడా వేటలకు వెళ్ళొద్దు అని ఆల్రెడీ మనం 2 రోజుల ముందు నుండి వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మన ఏరియాలో పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ మనకి ఎక్కువగా ఉండే కొండ చర్యలు తిరిగి పడిపోవటం, చెట్లు పడిపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి కొండ చర్యలు విరిగి పడిపోతున్నప్పుడు అది ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వాగులు వంకలు పొంగడం మనకి సహజం. అట్లాంటప్పుడు దయచేసి చూసుకొని దిగండి వాగులు వంకల్లో. ఎందుకంటే మనం ఇంత పూర్వం కొన్ని మనకి ఇట్లాంటివి జరిగి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కరెంట్కి అయితే మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాం. ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే మండలంలో హెడ్ క్వార్టర్స్లో మనం ఈ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామో అక్కడ ఎంఆర్ఓ, ఎండిఓ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, అలా వాళ్ళు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడ ఏం జరుగుతుందో అని చూడడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇంతవరకు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంతవరకు ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కానీ విషయాలు కానీ భగవంతుడి వల్ల వెళ్ళలేదు. ఇలాగే ఈ 2 రోజులు కూడా ప్రశాంతంగా వెళ్ళాలని, ప్రశాంతంగా ప్రజలకు ఎవరికైనా ఏ అవసరం వచ్చినా ఇప్పుడు 1912 కానీ లేదా 101 కానీ లేదా 100 కానీ ఫోన్లు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ ఉంటుంది. లేదు ఒకవేళ ఇంకా వాళ్ళకి ఎవరికైనా అవసరం అనుకుంటే మా ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. మా ఫోన్ చేయొచ్చు. చేస్తే ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలో సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అన్ని బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆధ్యాత్మికత పట్ల పిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు అన్నారు. శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా. తుఫాను ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొందాం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.